హలో పడమర లైవ్ వ్యూయర్స్ ఎలా ఉన్నారు? రండి అమెరికాలో లైబ్రరీస్ అనేవి ఏవేవో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. అసలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూసేద్దాం. మనకి చాలా ప్రోగ్రామ్స్ ఆఫరింగ్స్ ఉంటాయండి. కానీ స్పెసిఫిక్‌గా ఎక్కువ పాపులారిటీ ఉండేవి మాత్రం చిల్డ్రన్ ప్లే ఏరియాస్‌కి, చిల్డ్రన్ లెర్నింగ్ ఏరియాస్‌కి. సో, అందులో ఏవేవి ఉంటాయో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది యాక్టివిటీ బోర్డ్. ఇక్కడ సీజన్‌కి తగ్గట్టు రకరకాల యాక్టివిటీస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. లైక్ కొన్నిసార్లు మీ పేరు రాయండి, మీ పెట్ నేమ్ రాయండి, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాయండి, కలరింగ్ చేయండి, మీకు మంచి అనిపించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయండి అని. అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేస్ అనేవి అడుగడుగునా ఉంటూ ఉంటాయి. లైబ్రరీలో ఆ మంత్ మొత్తంలో ఏం జరుగుతున్నాయి అనేవి అయితే డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ లోపల ఇంటీరియర్ కూడా సీజన్‌కి తగ్గట్టుగా, ఫెస్టివల్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ మంచి ఫీల్ వచ్చేలాగైతే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడొచ్చేసి ఇది గ్రాబ్ అండ్ గ్రో. ఎవ్రీ మంత్ ఈ మంత్‌కి సంబంధించిన ఏదో ఒక యాక్టివిటీస్ షీట్స్ అక్కడైతే పెడుతూ ఉంటారు. వచ్చిన పిల్లలందరికీ కూడా క్రాఫ్ట్స్ చేసుకోవడానికి, ఇంటికైనా తీసుకెళ్ళిపోవచ్చు అవి చేసి పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి, డిఫరెంట్ రీడింగ్ లెవెల్స్‌లో ఉన్న వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఇలా అయితే అరేంజ్ చేసి పెట్టారు. ఇంకా ప్రతి లైబ్రరీలో కూడా బేబీస్ ప్లే ఏరియా, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేవైతే ఉంటాయి. చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ నుండి 8-12 ఇయర్స్ వరకు కూడా పిల్లలందరికీ డిఫరెంట్ ఏరియాస్ అనేవైతే డిజైన్ చేసి ఉంటాయి. లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆడడానికి, కన్స్ట్రక్షన్ చేయడానికి, టాయ్స్‌తో ఆడుకోవడానికి ఇలా. అండ్ నాకు లైబ్రరీలో పర్సనల్‌గా నచ్చేది ఏదైనా ఉంది అనంటే అది ఈ పేరెంటింగ్ సెక్షన్. ఇన్‌కేస్ మీరు కనుక ఫస్ట్ టైం పేరెంట్ అయి ఉంటే మాత్రం తప్పకుండా ఈ పేరెంటింగ్ సెక్షన్‌లో ఉన్న బుక్స్ మీకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. తప్పకుండా చూడండి. అండ్ ఆ లైబ్రరీలో మనకి ఆ మంత్లో జరిగే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది స్పెసిఫిక్‌గా చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించింది. హోల్ లైబ్రరీ అనేది దానికి సంబంధించిన క్యాలెండర్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇలా మనకి ఇచ్చిన క్యాలెండర్‌లో ఏవేవైతే డేట్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయో, టైమింగ్స్ మనకి పాసిబుల్ అవుతాయో అవి చూస్ చేసుకొని మనం ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్స్‌కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇవొచ్చేసి పిల్లలకి, పెద్దలకి ఏవైనా ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయి అనంటే అవి చేసుకోవడానికి వీలుగా, అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కోసం, లేదంటే చిన్న మీటింగ్స్, ట్యూషన్స్‌కు చెప్పుకోవడానికి కూడా ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. చక్కగా మంచి కోజీగా, వెల్కమింగ్‌గా మంచి రీడింగ్ అట్మాస్ఫియర్‌ని అయితే క్రియేట్ చేస్తూ చాలా బావుంటాయి. మీరు కనుక ఇన్ కేస్ వింటర్‌లో ఒక 1-2 అవర్స్ బయట ఎక్కడికైనా తీసుకెళ్ళలేము అన్న టైంలో ఇలా లైబ్రరీస్‌కి తీసుకొస్తే లోకల్ లైబ్రరీస్‌లో చాలా యాక్టివిటీస్ అనేవి అయితే ఉంటూ ఉంటాయి. కొన్నింటికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ కొన్నింటికి మాత్రం మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే ఒక 2-3 అవర్స్ మీరు మీ పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. మీ ఫేవరెట్ లైబ్రరీ యాక్టివిటీ ఏంటో నాకు కింద కామెంట్స్‌లో చెప్పేయండి.